నిన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా పార్టీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు 27 నెలలు నీ ప్రభుత్వం వచ్చి 27 నెలలు అవుతా ఉన్నది. మరి నువ్వు ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో దాని మీద అసెంబ్లీ వేదికగా నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే ఈరోజు తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు, ఈ తెలంగాణ ప్రజలు గౌరవప్రదంగా పిలుచుకునేటువంటి బాపు కేసీఆర్ గారి పైన, అదేవిధంగా కేటీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, వారి కుటుంబ సభ్యుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నేను తొక్కుకుంటూ వచ్చినా, నేను పండుకొని వచ్చినా అని చెప్పేసి ఈరోజు నిన్న అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఒక నిసిగ్గుగా, ఈ తెలంగాణ ప్రజలు అసహించుకునే విధంగా మాట్లాడినటువంటి మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నీకు ఏం అడిగినాం మేము? మా తెలంగాణ ప్రజానీకానికి నీవేవైతే హామీలు ఇచ్చినావో ఆ హామీల్ని మా గౌరవనీయులు వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ రావు గారు నేను గుర్తు చేసడే పెద్ద తప్ప అని మేము అడుగుతా ఉన్నాం. దొంగ మాటలు, బట్టేబాజ్ మాటలు మాట్లాడి ఓట్లు వేయించుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి తరఫున మేము మాట్లాడమే పెద్ద తప్ప అని అడుగుతాము. ప్రతిపక్ష నాయకులు ప్రజల పక్షాన్ని మాట్లాడతారు. ప్రజల పక్షాన్ని మేము మాట్లాడద్దా? మాకు విలువ లేదా తెలంగాణ ప్రాంతంలో? గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని స్వర్ణయుగం చేసినటువంటి కేసీఆర్ గారి పైన ఈ రకంగా మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు ఊరుకోరని చెప్పేసి నేను ఈ సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఈ బడ్జెట్ సమావేశంలో విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీ మేరకు 15% నిధులు విద్యారంగానికి కేటాయించాలని చెప్పేసి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా హార్వర్డ్ యూనివర్సిటీకి నువ్వు చదువుకోతందుకు పోతే దాదాపు 3 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇవాళ పేద మధ్యతరగతి విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక మధ్యలో చదువులు మానేస్తూ ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంది? నువ్వు దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. ప్రైవేట్ కాలేజీలు మూసుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళు మేము స్ట్రైక్ చేస్తామంటే వాళ్ళని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వారు పిలుచుకొని మాట్లాడారు. దశల వారీగా మేము 200 కోట్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పటిదాకా కూడా కేటాయించలేదు. కాబట్టి అవి తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తూ ఈ బడ్జెట్ సమావేశంలో విద్యారంగానికి ఒక 15% నిధులు ఈ బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం. కరెక్ట్ వచ్చిందన్న.